ఉండబోతుంది విజయ్ కిరణ్ గారు? సార్ దానికంటే ముందు ఒక చిన్న వీడియో అండి ప్లీజ్. ఇప్పుడు అవే రక్త మాంసాలను తాకట్టు పెట్టి మరి మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు అవే రక్త మాంసాలను తాకట్టు పెట్టి మరి అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మద్యపానం నిషేధం చేస్తాం, మద్యపానం నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తా ఉంటాం కదా, మేము మాట తప్ప మాటను తిప్పమని. ఇవన్నీ ఏంటంటే కళ్ళబొల్లి మాటలు ప్రజల్ని ఏమార్చడానికి. సరే ఎవరెవరికి కిక్కెక్కిద్దంటే ఆల్రెడీ కిక్కెక్కి ఆ మాట అనకూడదు. సరే అనేకమైనటువంటి తిమ్మిరి పనులన్నీ అనేకమైనటువంటి చేసి ఏ విధంగా వాళ్ళు జెట్ ఫ్లైట్ ప్రైవేట్ జెట్లో ఏ విధంగా తిరిగారో అవన్నీ కూడా చట్ట ప్రకారం వస్తా ఉన్నాయి. ఇక ఈ మొత్తం ర్యాకెట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన అనేక మంది పేర్లు ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉండి చివరికి ఈ వైకుంఠపాలి ఎక్కడికి చేరుతుంది అనేటువంటిది స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. ఆల్రెడీ రవికిరణ్ గారు చెప్పారు ఎక్కడికి వెళ్ళింది ఈ అమౌంట్ అని. అసలు ఈ డబ్బు ఏంటండి? అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు తీసుకొని మన ఆ సినిమాలో లీడర్ సినిమాలో చూసాం, ఏదో ఫ్లాట్లలో రూమ్ అంతా డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు. అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మనుషులు రూముల్లో కట్టలు డబ్బులు పెట్టుకొని ఏ విధంగా ఎన్నికల ప్రచారానికి కానీ లేదు అవినీతి చేయడానికి కానీ ఏ విధంగా డబ్బుని యథేచ్ఛగా ఏ విధంగా పంచారనేటువంటిది స్వయంగా వారి దగ్గర ఉన్నటువంటి వీడియోలోనే మనం చూసాం. అంటే ఈ మొత్తం లిక్కర్ స్కామ్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రతి నాయకుడి పాత్ర ఉంది అనటానికి స్పష్టంగా ఆధారాలు లభిస్తా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలా లేకపోతే సజ్జల గారిని ఇరికించాలనేటువంటి అంశం కాదు. ఈ నేరంలో పాలు పంచుకొని ప్రజల రక్త మాంసాలనే పెట్టుబడిగా పెట్టి వారి రక్తం పైన డబ్బులు సంపాదించుకున్నటువంటి రక్తపు కూడు తిన్నటువంటి ఈ అవినీతి జలగలు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టినటువంటి ఈ రక్త పిపాసులు రక్త పింజర్లు ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి వారికి శిక్ష వేపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ క్రమంలో అది జగన్మోహన్ రెడ్డి గారు అవుతారా, సజ్జల గారు అవుతారా, లేదు ఇంకోరు అవుతారా, ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు వారందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలాగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అందుకని అనేకమైనటువంటి అంశాల్లో కూడా ఎక్కడ కూడా విచారణలో ఎక్కడ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇందాక మోహన్ రెడ్డి గారు సిబిఐ అంటున్నారు, సిబిఐ వస్తే అదే సిబిఐ పైన చిన్నాన్నను చంపిన కేసులో అదే సిబిఐ పైన కేసులు పెట్టిన ఘన చరిత్ర మనది. అది మర్చిపోయారు. ఇంకా ఏదో ఈడీ అరెస్ట్ చేసిందంట చంద్రబాబు నాయుడు గారిని. సార్ కొంచెం తెలుసుకోండి సార్, ఈడీ కాదు అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అరెస్ట్ చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఆ విధానం జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం చూడటం అవకాశం ఆధారాలు లేనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు